గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో మ్యాట్రిసెస్లో నుంచి ఎస్ఏక్యూస్ చూద్దామండి. ఎఫ్ టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 దెన్ షో దట్ కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఇచ్చాడు. ఇంటూ కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ పై సైన్ స్క్వేర్ పై ఈక్వల్ టు 0 అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడు. గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 అని ఇచ్చారు. నేను ఈ టీటాని ఇక్కడే ఉంచానండి. ఈ మైనస్ పైని ఇటు సైడ్ తీసుకెళ్ళాను. మైనస్ ఉంది కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ పై అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, టీటా ఈక్వల్ టు ఈ పై బై 2 ఇక్కడే ఉందండి, ప్లస్ పై బై 2. ఈ మైనస్ పై అటు సైడ్ తీసుకెళ్ళాను కాబట్టి ప్లస్ పై అయింది. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు చూడండి, కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ స్క్వేర్ పై అని ఇచ్చాడు. నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఆర్హెచ్ఎస్ 0 అని ప్రూఫ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఈ టీటా ప్లేస్లో ఇక్కడ ఉన్న టీటా ప్లేసెస్లో నేను ఏం రాస్తున్నానంటే, టీటా అంటే ఏమని ఇచ్చాడండి, పై బై 2 ప్లస్ పై కదా, టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 అని గివెన్ దట్ కండిషన్ ఇచ్చారు. దీంట్లో నుంచి నేను టీటాని ఫైండ్ అవుట్ చేశాను, పై బై 2 ప్లస్ పై. ఇక్కడ టీటా ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే పై బై 2 ప్లస్ పై సబ్స్టిట్యూట్ చేసుకోండి. కాస్ స్క్వేర్ పై బై 2 ప్లస్ పై, కాస్ టీటా ప్లేస్లో పై బై 2 ప్లస్ పై, సైన్ టీటా ప్లేస్లో పై బై 2 ప్లస్ పై. నెక్స్ట్ కాస్ టీటా ప్లేస్లో పై బై 2 ప్లస్ పై, సైన్ టీటా ప్లేస్లో పై బై 2 ప్లస్ పై. నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో పై బై 2 ప్లస్ పై. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి, కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ సైన్ స్క్వేర్ పై. నెక్స్ట్ చూడండి, మనకి క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్స్ తీసుకుంటే ఇది కాస్ స్క్వేర్ 90 ప్లస్ టీటా ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందండి. ఇదేంటి 90 ప్లస్ టీటా. ఈ 90 ప్లస్ టీటాలో సైన్కిన్ను నెక్స్ట్ కొసెకింట్కి మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయండి. ఇక్కడ కాస్ 90 ప్లస్ టీటా, కాస్ అని అంటే ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి 90 ప్లస్ టీటా. కాస్ కాబట్టి నెగిటివ్ వచ్చింది, మైనస్ రాశాను. 90 ఉంది కాబట్టి సైన్ అనేది చేంజ్ అవుతుందండి, కాస్ ఉంటే సైన్ అవుతుంది. టీటా ప్లేస్లో పై ఉంది కదా, పై రాసుకున్నాను. నెక్స్ట్ సైన్ 90 ప్లస్ పై, 90 ప్లస్ టీటా అలాగుంది, 90 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివ్. నెక్స్ట్ సైన్ 90 ఉంది కదా, 90 270 ఉంటే సైన్స్ చేంజ్ అవుతాయని వీడియో చేశానండి, ఒక్కసారి చూడండి, కాన్సెప్ట్స్లో చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. 90 ఉంటే ఏమవుతుంది, సైన్ ఉంటే కాస్ అవుతుంది. టీటా ప్లేస్లో పై ఉంది కదా, పై రాసేసుకోండి. ఇప్పుడు చూడండి, కాస్ స్క్వేర్ పై బై 2 ప్లస్ పై, కాస్ పై బై 2 ప్లస్ పై అంటే ఏంటి, మైనస్ సైన్ పై. స్క్వేర్ చేయండి, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మైనస్ అనేది స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, ఇది సైన్ స్క్వేర్ పై అవుతుంది. దీని ప్లేస్లో సైన్ స్క్వేర్ పై రాసేసుకోండి. ఇక్కడ కాస్ పై బై 2 ప్లస్ పై అంటే ఏమవుతుంది, మైనస్ సైన్ పై. నెక్స్ట్ సైన్ పై బై 2 ప్లస్ పై ఏమవుతుంది, కాస్ పై. నెక్స్ట్ కాస్ పై బై 2 ప్లస్ పై మైనస్ సైన్ పై, సైన్ పై బై 2 ప్లస్ పై కాస్ పై, సైన్ స్క్వేర్ పై బై 2 ప్లస్ పై, సైన్ స్క్వేర్ పై బై 2 ప్లస్ పై అని అంటే ఏంటి, సైన్ పై బై 2 ప్లస్ పై అంటే కాస్ స్క్వేర్ చేసిన సైన్ స్క్వేర్ చేసిన ఒకటి కాస్ స్క్వేర్ చేయండి, కాస్ స్క్వేర్ పై. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ సైన్ స్క్వేర్ పై. జస్ట్ మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై, మైనస్ ఉందండి, సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, సైన్ స్క్వేర్ పై ఇంటూ సైన్ పై, సైన్ క్యూబ్ పై ఇంటూ కాస్ పై, మైనస్ ప్లస్ ఉందండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, సైన్ క్యూబ్ అవుతుంది ఇంటూ కాస్ పై. నెక్స్ట్ మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ స్క్వేర్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, కాస్ క్యూబ్ అవుతుంది ఇంటూ సైన్ పై అవుతుంది. ఇది ప్లస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది, కాస్ క్యూబ్ పై ఇంటూ సైన్ పై. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, మైనస్ సైన్ పై అంటే మైనస్ సైన్ స్క్వేర్ పై, కాస్ పై ఇంటూ కాస్ పై అంటే కాస్ స్క్వేర్ పై ఇంటూ ప్లస్, ఇది సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై. ఇక్కడ మైనస్ ప్లస్ సేమ్ ఉందండి, సేమ్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ ప్లస్లలో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ కాస్ క్యూబ్ సైన్ పై ప్లస్ మైనస్,
ఇక్కడ సైన్ స్క్వేర్ కాస్ పై ప్లస్ మైనస్, ఇక్కడ సైన్ క్యూబ్ కాస్ పై మైనస్ సైన్ క్యూబ్ కాస్ పై, ఇది కూడా ప్లస్ మైనస్లో ఉందండి. టోటల్గా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 0 0 వస్తుంది, ఈక్వల్ టు 0. మనం ప్రూఫ్ చేయాల్సిన RHS కూడా 0 అండి. RHS వచ్చేసింది, ఇక రాసేసుకోండి. LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్.